రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన తిరుమల అలిపిరి ఘటనలో వెంకటేశ్వర స్వామి తనను కాపాడారని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు అదే స్వామిపై అపనిందలు వేయడం దుర్మార్గమని మండిపడ్డారు. చంద్రబాబు ఈ అంశాన్ని పూర్తిగా రాజకీయంగా వాడుకుంటున్నారని విమర్శించారు. అధికారంలో ఉన్నారు కాబట్టి కల్తీకి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యలు చేయొద్దని సూచించారు. షిఫ్ట్ రిపోర్టు వచ్చిన తర్వాత కూడా వ్యాఖ్యలు చేస్తుంటే మీ అధికారులపైనే మీకు నమ్మకం లేదా అని ప్రశ్నించారు. ఎవరికి ఏ శిక్ష ఇవ్వాలో వెంకటేశ్వర స్వామికే తెలుసునని అన్నారు. ముఖ్యమంత్రిని అంబటి రాంబాబు తిట్టారని చెప్పడం కూడా దుర్మార్గమేనని వ్యాఖ్యానించారు. ఈ రోజు అధికారంలో ఉన్నవారు రేపు ఉండకపోవచ్చని, కానీ అధికారులు శాశ్వతమని హెచ్చరించారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరు హేయమైన చర్యగా అభివర్ణించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొనేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. ఇది టార్గెట్ గా జరుగుతున్న దాడి అని, కాపుల్లో వాయిస్ ఉన్న నేతలపై కావాలనే దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. అంబటి రాంబాబుపై జరిగిన దాడిని రాష్ట్ర ప్రజలు మర్చిపోరని, మాజీ మంత్రి జోగి రమేష్ పై దాడి పథకం ప్రకారమే జరిగిందని తోట త్రిమూర్తులు సంచలన వ్యాఖ్యలు చేశారు. చూడలేదు, బూతులు తిట్టడం, తిట్టించడం మూలంగా ఎదుటి వ్యక్తిని రెచ్చగొట్టడం బాధాకరం. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు విషయంలో ఇప్పుడు రిపోర్ట్ వచ్చింది, సారీ చెప్తున్నాను, గౌరవం పెరిగేదండి. పని చేయకుండా వేరే రకంగా దాడి చేయించడం, ఆ కప్పిపుచ్చుకోవడం కోసం, తప్పించుకోవడం కోసం విష ప్రయత్నం చేస్తా ఉన్నారు. మంచి పని కాదు. చాలా సీనియర్ ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్నారు, కానిపుకుంటారు మీరు, కానీ చేసే పనులు మాత్రం బాగోలేదండి. చంద్రబాబు నాయుడు గారు, మీలో మార్పు రావాలా. మంచి విధానం కాదు 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 దేశంలో ఎక్కడ ఇటువంటి అరాచకం, మాజీ మంత్రులు ఇళ్ల తగలబెట్టడం అనేది ఎక్కడ లేదని తెలుసు, కానీ ఈ రాష్ట్రంలో తమను ప్రవేశపెట్టడం అనేది బాధాకరం. దాడికి గురైన వాళ్ళని ముద్దాయిలుగా చేసి ఆయన సరిగవుతున్నాడు అంటే ప్రజాస్వామ్యం చాలా చాలా చీకటి రోజుగా మన విషయాన్ని ఇప్పటికే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు జాతీయ స్థాయిలో ప్రస్తావన చేయడానికి వాళ్ళ పార్లమెంట్ మెంబర్లందరూ కూడా రికార్డ్స్ ప్రదర్శించి కోరారు. ఈ రాష్ట్రంలో పాలన లేదు, శాంతి భద్రతలు లేవు, అధికారం ఉందనేటువంటి అహంకారంతో ప్రజల్ని యథానుసారంగా చేస్తున్నారని పాలకులు కేంద్ర మంత్రి మాట్లాడిన మాట, వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు సినిమా చూపిస్తాం, మేము అణిచివేస్తాం. దేనికోసం? ప్రజల పక్షాన ప్రజలకు అడిగి ప్రతిపక్షాన్ని అణిచివేయడం ద్వారా ప్రజలకు మంచి మీరు అనుకున్నారా? అది కూడా అది చూసినాం. రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అంబటి రాంబాబు గారి కుటుంబాన్ని కార్యక్రమం చేస్తాం. రాష్ట్రంలో ప్రజాపక్షాన పోరాటం చేసే ప్రతిపక్షానికి దించొచ్చుగా, కానీ చెడిసి ఎవరు కూడా ప్రజాపక్షాన్ని పనిచేయకుంటారని అనుకోవడం వాళ్ళ భ్రమ. ప్రజాపక్షాన్ని పనిచేయడంలో మీరు ఎంత గట్టిగా గొంతు నొక్కిన, ఎంత గట్టిగా కేసులు పెట్టిన పోరాటం చేస్తారు జంతుకోవని చెప్పి ఆరు. ఇవాళ సిబిఐ ఒక రిపోర్ట్ లో జంతుకోవ అనేది లేదు, కూల్ డౌన్ ఇంకా ఉందంటున్నారండి. ఇక్కడ ఆయన ఏమనుకుంటాడంటే